హాయ్ అండి, వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. ఇవాళ వచ్చేసి మన టేస్టీ రెసిపీ వచ్చేసి వడ అండి. శనగపప్పుతో వడలు చేశాను, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఇది ఎలా చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను, చూసేయండి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ కొలతతో మనము పచ్చి శనగపప్పుని తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ శనగపప్పుకి అర గ్లాస్ వరకు మినపప్పు తీసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా 4-5 సార్లు బాగా వాష్ చేసి తీసుకోవాలన్నమాట. మనము వీటిని చక్కగా కడిగి ఒకరోజు ముందే మనం వీటిని నానబెట్టి పెట్టేసుకోవాలి. మనం దోశ పిండికి గిటంగా ఎలా నానబెట్టుకుంటామో వీటిని కూడా అలాగే చక్కగా నానబెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, 4-5 సార్లు కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ని వేసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ పెట్టేస్తున్నాను అనమాట. లేదంటే మీరు 4 అవర్స్ తర్వాత కూడా మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓవర్ నైట్ పెట్టేశానండి. మనకు పప్పు బాగా నానిపోయింది. శనగపప్పు మనకు ఇలా చుంచితే చునిగిపోయేటట్టు ఉంటే చాలండి. 4 గంటలు లేదా 6 గంటల్లో కూడా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి చిల్లుల్లది ఏదైనా గిన్నె ఉంటే స్టెయినర్ లాంటిది అదైనా వాడుకోవచ్చు. లేదంటే ఇలా మనం పిండి జల్లెడ పట్టుకునే జల్లెడ అయినా సరే తీసుకొని ముందు ఈ పప్పునైతే మనం ముందుగా నీళ్ళన్నీ పోయేలా ఆ జల్లెట్లోకి వేసుకోవాలన్నమాట. మనకు మిక్సీ పట్టేటప్పటికి చుక్క నీళ్ళు కూడా ఉండకూడదన్నమాట. ఇలా 2 పప్పులని కూడా ఆ జల్లెట్లో వేసుకొని ఒక 15 నిమిషాలు అట్లా పక్కన వదిలేస్తే అందులో ఉన్న నీరన్నీ కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం పొడి పొడిగా అయిపోయిన తర్వాత దీన్ని మనము మిక్సీ పట్టుకోవాలి. మనము మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళని మాత్రం అస్సలు వేయకూడదండి. నీళ్ళని వేస్తే మనకు సరిగ్గా రావన్నమాట. ఇలాగే మనము ఈ పప్పుని మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను. మిక్సీ బౌల్లోకి వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకొని వద్దాము. నేను ఇక్కడ కొంచెము బరకగా మిక్సీ పట్టుకున్నానండి. మీరు కావాలంటే మెత్తగా అయినా పట్టుకోవచ్చు. నేను బరకగా ఎందుకు పట్టుకున్నానంటే మనకు వడల్లో అక్కడక్కడ పప్పులు తాకుతూ ఉంటే తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది అనేసి నేను అలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన మినపప్పుని కూడా మనము మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. నా దగ్గర ఇక్కడ పెద్దది మిక్సీ బౌల్ లేదు కాబట్టి నేను ఇక్కడ చిన్న దాంట్లో మిక్సీ పడుతున్నానండి. మీరు కావాలంటే పెద్ద దాంట్లో ఒకేసారికైనా మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగానే పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకొని రెండింటిని ఒకే దగ్గర వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనకు ఇంకొంచెం పప్పు మిగిలిపోయింది కదండి, ఈ పప్పుని కూడా ఆ మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పప్పులోకి మనం ఏం చేయాలి అంటే 4-5 పచ్చిమిరపకాయలని బాగా కడిగి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఇక్కడ 4-5 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోండి. మీరు ఈ కరివేపాకు ప్లేస్లో పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని మొత్తాన్ని కూడా మనము చక్కగా ఆ పిండిలోకి కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా అందులోకి వేసుకొని మనము మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకునేటప్పుడు మీరు ఇందులోకి కావాలంటే చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలని కూడా వేసుకోవచ్చండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే వాటిని స్కిప్ చేశాను. ఎందుకు అంటే మా పిల్లలు ఉల్లిపాయ ముక్కలు తినరండి, అందుకని నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు అనమాట. ఇలా మనము మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే ఇంకేమైనా ఉప్పు కారం ఏదైనా పడుతుంది అనుకుంటే మీరు ఇక్కడే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా చక్కగా కలిపి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. మనకు నూనె హీట్ అయిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి వాటర్ని తీసుకొని చేతికి వాటర్ని అప్లై చేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పిండిని అరచేతిలో ఇలా చక్కగా వడలకి మనం ఎలా అయితే కొడతామో అలాగే ఇలా చక్కగా వడల్లాగా చేసుకొని మనము ఆయిల్లోకి మెల్లగా వేసుకోవాలన్నమాట. ఇలాగే మనము
మిగిలిన వాటన్నింటిని కూడా చక్కగా చేతికి వాటర్ని కానీ లేదా నూనెని కానీ అప్లై చేసుకొని ఇలా కొట్టి మధ్యలోకి హోల్ పెట్టేసి మనం అందులోకి వేసుకోవాలి. మినప వడలు ఎలా అయితే చేస్తామో వీటిని కూడా అలాగే వేసుకోవాలన్నమాట. ఇలా మనం అన్నింటినీ కూడా ఒకటెంబడి ఒకటి నెమ్మదిగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా వేసిన తర్వాత మనము ఎంబడే కలపకుండా వదిలేస్తే మనకి ఇలా పైకి తేలుతాయి అన్నమాట. పైకి తేలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా అటు ఇటు కదిలిస్తూ మనము చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని అన్నిటిని కూడా ఒక డిష్ వేసిన పేపర్లోకి తీసుకుందాం. చూడండి, ఎంతో ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ చాలా చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. ఇలాగే మిగిలిన పిండిని అన్నిటిని కూడా ఇలాగే వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే దీనికి పల్లీ చట్నీ కాంబినేషన్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనము వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నట్టయితే ఇలా లోపటి వరకు చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయాయి కదా. ఓకే అండి, బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ వీడియోని మీరు కూడా ట్రై చేసేయండి.